షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ప్రస్తుతము ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతూ ఉంది. గురువారం రోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీంల మధ్య జరిగిన ఆ యొక్క ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనను కనపరిచి చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ యొక్క విజయంలో ఒక క్రైస్తవ క్రీడాకారిని అద్భుతమైన ప్రదర్శనను కనపరచడం జరిగింది. భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఇంతవరకు బానే ఉంది. కాకపోతే మ్యాచ్ అంతా అయిపోయాక ఆ యొక్క ప్రెజెంటేషన్ సెరమనీలో తను ఏ మాటలైతే మాట్లాడిందో ఆ మాటలు ఇప్పుడు దుమారం లేపుతూ ఉన్నాయి. ఆ ప్రెజెంటేషన్ సెరమనీలో ఒక ప్రశ్నకు సమాధానంగా తను ఏం చెప్పింది అని అంటే, ఈ రోజు ఈ రకంగా ఆడగలిగాను అని అంటే దానికి కారణము యేసుక్రీస్తు ప్రభుల వారే, ఆయనే నన్ను ఈ విధంగా నడిపించాడు అని గొప్పగా దేవునికి మహిమకరంగా తాను సాక్ష్యం చెప్పడం జరిగింది. ఈ బోల్డ్ మాటలు, ఎంతో ధైర్యంతో కూడుకున్న ఈ మాటలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అయితే ఒక గుంపుకు చెందిన వారు మాత్రము, ఆమె క్రైస్తవురాలు కాబట్టి నాకు యేసుక్రీస్తు ప్రభుల వారు సహాయం చేశారు, అందుకే నేను బాగా ఆడగలిగాను, విజయాన్ని పొందుకోగలిగాను అని అంటుంది కదా. మరి ఆస్ట్రేలియా టీం వాళ్ళు కూడా క్రైస్తవులే కదా, మరి వారి దేవుడు వారికి హెల్ప్ చేయలేదా? ఇండియా జట్టులో ఈమె నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరు, ఆస్ట్రేలియా టీంలో వాళ్ళు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరా? ఒకవేళ ఇద్దరు నమ్ముకునే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరే అయితే మరి మీ దేవుడు ఆస్ట్రేలియా వాళ్ళకి ఎందుకు విజయాన్ని ఇవ్వలేదు అనేసి ఎగతాళిగా హేళనగా ఆమెను భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా టీంలో ఉన్న వాళ్ళు కూడా క్రైస్తవులే కదా అన్న ప్రశ్న క్రైస్తవ విశ్వాస జీవితంలో, క్రైస్తవ సిద్ధాంతంలో ఒక ప్రాముఖ్యమైన టాపిక్ ని అడ్రస్ చేయడానికి అవకాశంగా మారింది. ఈ వీడియో ట్రోల్ చేస్తున్న వారికి సమాధానము కానే కాదు. ఎందుకు అనంటే దీనిని అర్థం చేసుకునే పరిపక్వత వారికి ఉండదు కాబట్టి. ఇది ప్రధానముగా క్రైస్తవులకు. ఎందుకు అనంటే ఈ ప్రశ్న ద్వారా దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎలా నడిపిస్తాడు, ఎలా కార్యాలు జరిగిస్తాడు అని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి. అంతేకాదు కొంతమంది క్రైస్తవులకు కూడా ఒక జెన్యూన్ ప్రశ్న ఉంటది. ఏంటి అనంటే, ఒకే అంశము నిమిత్తము ఇద్దరు నిజమైన క్రైస్తవులు, నికార్సైన క్రైస్తవులు ఒకే అంశము నిమిత్తము ఆపోజిట్ గా ప్రార్థన చేస్తే దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? మొదటిగా దేవుడు ఎవరికి జవాబిస్తాడు అన్న ప్రశ్న ఉంటది. ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక ఊరిలో ఒక క్రైస్తవ రైతు పంట వేశాడు అనుకుందాం. వర్షాలు లేవు, పంట ఎండిపోతున్న పరిస్థితికి వచ్చేసింది. ఆ పంట ఎండిపోతే ఆ యొక్క రైతు అప్పులపాలయ్యే పరిస్థితి. ఇంకా 2-3 రోజుల్లో ఆ నీళ్లు గనక పంటకు అందించకపోతే ఆ పంట మొత్తం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకని ఆ క్రైస్తవ రైతు కుటుంబం అంతా కలిసి ఉపవాసం ఉండి కన్నీళ్లతోటి, దేవా నీళ్లను అనుగ్రహించు, వర్షాన్ని అనుగ్రహించు ప్రభువా అనేసి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అనుకుందాం. ఇంకోవైపు అదే ఊరిలో ఒక దైవ సేవకుడు, ఆయన ఏం చేసినాడు అనంటే, అదే సమయంలో ఒక 3 రోజులు ఉద్యోగ కూటాలు ఏర్పాటు చేసినాడు. ఉద్యోగ కూటాలు ఏర్పాటు చేయగానే సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, దేవా ఈ ఉద్యోగ కూటాలు మహిమకరంగా జరగాలి, ఉజ్జీవంగా జరగాలి, వాతావరణాన్ని ప్రభు తండ్రి అనుకూలించు ప్రభువా, వర్షాలేమో పడకుండా అని ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. ఒకవైపు మీటింగ్లు చక్కగా జరగడానికి వర్షం పడకూడదని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇంకోవైపు పంట ఎండిపోతే ఇంకా మా బ్రతుకులేని దేవా, పంట పండాలి అని అంటే వర్షం రావాలి కాబట్టి వర్షాన్ని కురిపించే దేవా అనేసి ఈ రైతు కుటుంబం ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు ఒకే అంశం నిమిత్తం ఆపోజిట్ గా ప్రార్థన చేస్తా ఉంటున్నారు. ఇటువంటి సందర్భాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అంశాన్ని స్పష్టంగా మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. అంతేకాదు మన భారత జట్టును అద్భుతమైన ప్రదర్శన ద్వారా గెలిపించిన ఆ యొక్క జెమీమా రోడ్రిగ్స్ అనే క్రైస్తవ క్రీడాకారిని అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నది. ఒక ప్రపంచ వేదిక మీద ఎంతో అపోజిషన్ ని ఎదుర్కొని కూడా, ఈ మాట అంటే ఒక భయంకరమైన అపోజిషన్ ని నేను మరలా ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిసినా కూడా తాను క్రీస్తును మహిమపరిచింది. తన అద్భుత సాక్ష్యాన్ని అస్సలు మిస్ అవ్వమాకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అలాగే లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము క్రికెట్ దగ్గరికి వచ్చేద్దాం. చాలా మంది సోషల్ మీడియాలో లేవనెత్తుతున్న ప్రశ్న దగ్గరికి వచ్చేద్దాం. ఈమె జెమీమా అనే ఆమె క్రైస్తవురాలు కాబట్టి నా దేవుడు నాకు హెల్ప్ చేశాడు, నా జీసస్ నాకు హెల్ప్ చేశాడు అని చెప్తుంది. మరి ఆస్ట్రేలియా వాళ్ళు కూడా క్రైస్తవులే కదా, మరి వారి పరిస్థితి ఏంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆస్ట్రేలియా వాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు అని మనం చెప్పలేము. మన దేశంలో కొందరికి ఒక అపోహ ఉన్నది. ఏంటి అని అంటే, తెల్లోళ్ళందరూ క్రైస్తవులే అన్న ఒక అపోహ ఉన్నది. దయచేసి గమనించండి.
జాన్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన, మేరీ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదు. ప్రతి తెల్లోళ్ళు, ప్రతి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులు కాదు. చాలా మంది క్రైస్తవ పేర్లను కలిగి ఉంటారు, కానీ రక్షణ అనుభవం ఉండనే ఉండదు. యేసుక్రీస్తుని నమ్ముకుని బాప్తిస్మం తీసుకుని రెగ్యులర్ గా మందిరానికి వెళ్లే అనుభవం ఉండదు. అటువంటి వారిని క్రైస్తవులు అని బైబిల్ చెప్పట్లేదు. స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని అంటే, మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు? చాలా వరకు సంపదను కొల్లగొట్టారు. ఆ రకంగా వారి స్వార్థం కొరకు ప్రజలను హింసించి, పీడించి సంపదను కొల్లగొట్టిన ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వారి స్వార్థం కొరకు కొన్ని ఆకృత్యాలు చేస్తూ ఉన్న సమయంలో వారి వెనక మిషనరీలు కూడా వచ్చారు. మిషనరీలు వచ్చి మన దేశంలో ఉన్న అనేక అసాంఘిక చర్యలను వారు అడ్డుకున్నారు. అందులో సతీ సహగమనం ఒకటి. చదువు లేని వారికి చదువు చెప్పారు. అంటరాని వారిని హక్కున చేర్చుకున్నారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, అందరూ సమానమే అని వారు బోధించారు. అది క్రైస్తవం అంటే. వాళ్ళు క్రైస్తవులు. సమాజం బాగు కొరకు, ఆరోగ్యం కొరకు, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి వారెంతో పరితపించారు, వారెంతో కృషి చేశారు. వారు క్రైస్తవులు. అంతేగాని ప్రతి తెల్లోడు క్రైస్తవులు కాదు. ఓకే, ఇప్పుడు మనం రెండో పాయింట్కి వద్దాం. ఏంటి అనంటే, దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా నడిపిస్తాడు అనంటే, ఆయన కొన్ని సహజ సిద్ధమైన నియమ నిబంధనలను ఆయన ఏర్పాటు చేశాడు. ఈ భూమి ఎలా రన్ అవ్వాలి, ప్రపంచం ఎలా ఆపరేట్ అవ్వాలి, సూర్యుడు ఎంత స్పీడ్ లో తిరగాలి, భూమి ఎంత స్పీడ్ లో తిరగాలి, గ్రహాల మధ్య ఎంత ఆ యొక్క గురుత్వాకర్షణ శక్తి ఉండాలి అన్న ఒక ప్రకృతి సహజ సిద్ధమైన కొన్ని నియమ నిబంధనలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నియమాల ప్రకారమే ఈ యొక్క ప్రపంచం రన్ అవుతూ ఉంటుంది. ఈ నియమాలు అనేటివి ప్రకృతిలో భాగమైన ప్రతి ఒక్కరికి, జంతువులకు, పక్షులకు, మానవులకు ఈక్వల్ గా అప్లై అవుతాయి. ఈవెన్ మానవులు అన్నప్పుడు క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు అందరికీ ఈక్వల్ గా అప్లై అవుతాయి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసారా, దేవుడు చెడ్డవారి మీద, మంచివారి మీద, అందరి మీద సూర్యుణ్ణి ఉదయింపజేస్తూ ఉన్నాడు. నీతిమంతుల మీద, అవినీతిమంతుల మీద, అందరి మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. దేనిని బట్టి? దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క ప్రకృతి సహజ సిద్ధమైన నియమ నిబంధనలను బట్టి ఈ రకంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వరల్డ్, ఈ ప్రపంచము ఆపరేట్ అవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసిన మరొక సహజ సిద్ధమైన నియమం ఏంటి అనంటే, కష్టే ఫలి. కష్టపడండి, ఫలితాన్ని పొందండి. ఇదొక నియమం. క్రైస్తవులు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్నారు కాబట్టి కష్టపడకున్నా గానీ దేవుడు వారిని పోషిస్తాడు అనేది కానే కాదు. క్రైస్తవులు కాబట్టి వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటున్నప్పుడు సరిగా ప్రాక్టీస్ చేయకుండా గానీ దేవుడే బ్యాటు అలా పట్టుకొని ఆడిపిస్తాడు అని కానే కాదు. క్రైస్తవులు అయినా కానీ దేవుడు ఏర్పాటు చేసిన నియమం ప్రకారం ప్రతి ఒక్కరు కష్టపడాలి. అందుకే దేవుని యొక్క వాక్యం కూడా ఏమని తెలియజేస్తా ఉందంటే, నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అని అంటా ఉంటున్నాడు దేవుడు. అంటే ఏంటి? కష్టము ద్వారానే ఫలితం ఉంటుంది. మరొకటి ఏంటి అంటే, క్రైస్తవులు కాని వాళ్ళు కూడా లోకంలో బాగా కష్టపడుతూ ఉంటారు. ఓకే, వీళ్ళు క్రైస్తవులు కాదు కదా, నన్ను నమ్ముకోవట్లేదు కదా, కాబట్టి వీరి కష్టానికి ఫలితం ఇవ్వకుండా నేను అడ్డుకుంటాను అని అన్నాడు దేవుడు. ఆయన న్యాచురల్ గా ఏర్పాటు చేసిన నియమ నిబంధనల ప్రకారము ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, కష్టపడినప్పుడు వచ్చే ప్రతిఫలము, ఆశీర్వాదము, ఆ యొక్క ఆశీర్వాదము, ప్రతిఫలము అన్న అర్థము, ఆ యొక్క నిర్వచనము క్రైస్తవులకు ఒక రకంగా ఉంటుంది, క్రైస్తవేతరులకు ఒక రకంగా ఉంటుంది. క్రైస్తవేతరులకు ప్రతిఫలము, ఆశీర్వాదము అనంటే మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ లాగా ఉంటుంది. కానీ క్రైస్తవులకు మాత్రము ఆశీర్వాదము, ప్రతిఫలము, సమృద్ధి అన్న పదాలకు అర్థము వేరువేరుగా ఉంటుంది. క్రైస్తవులు కష్టపడ్డప్పుడు వారి కష్టము మాత్రమే వారికి ఐశ్వర్యము ఇవ్వదు, కానీ ఒక డివైన్ ఇంటర్వెన్షన్, దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉండుట ద్వారా వారు నిజమైన ఆశీర్వాదంలోకి ప్రవేశిస్తారు. ఆ దేవుని సమాధానాన్ని వారు అనుభవిస్తారు, దేవుని ప్రశాంతతను వారు అనుభవిస్తారు, ఉన్న కొద్దిలో కూడా దేవుని యొక్క సమృద్ధిని వారు అనుభవిస్తారు. పరిస్థితులు బాగున్నా బాగోలేకున్నా గానీ, కష్టమైన, నష్టమైన, ఆనందమైన, దుఃఖమైన దేవుని సమాధానాన్ని వారి హృదయాలలో అనుభవిస్తారు. ఈ టాపిక్ కంప్లీట్ గా డిఫరెంట్. ప్రస్తుతం మనము జనరల్ సెన్స్ లో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ టాపిక్ ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అయితే ఇప్పుడు జెమిమా అనే క్రైస్తవురాలు కూడా కష్టపడ్డది కాబట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు అని అంటారా బ్రదర్ అంటే,
అవును అంటాను. మరి అలాంటప్పుడు మన కష్టము ద్వారా మనం ప్రతిఫలాన్ని పొందుకుంటే మరి దేవుడికి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి? ఆమె నా యేసయ్య నాకు సహాయం చేసినాడు అన్నట్టుగా ఆమె ఎందుకు చెప్పవలసిన అవసరం ఏర్పడింది అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉండవచ్చు. తప్పకుండా ఆ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలను చూద్దాం. దేవుడు ఈ ప్రకృతి సిద్ధమైన నియమ నిబంధనలను సృష్టించేసి ప్రపంచాన్ని అలా నడిపిస్తూ ఉంటాడా? దేవుడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడా అనంటే ఎస్, దేవుడు తప్పకుండా ఇన్వాల్వ్ అవుతాడు. ఒక న్యాచురల్ లాస్ ప్రకారం ఈ ప్రపంచం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో, ఇంటర్ఫియర్ అవుతాడో ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని వాక్యం ఏమంటుంది అని అంటే అద్భుతము అని పిలుస్తూ ఉన్నది. సముద్రంలో తుఫాను రావడం అనేది అది సహజ సిద్ధం. సముద్రంలో అలలు రావడం అనేది సహజం. కానీ దేవుడు అలా నిలబడి ఆ తుఫానును గద్దించడము, ఆ యొక్క అలలను అణిచివేయడం అనేది అద్భుతం. సూర్యచంద్రులు ఉదయించడము, అస్తమించడము అనేది సహజ సిద్ధం. కానీ ఆ సూర్యచంద్రులను కొంత సమయం వరకు ఆపివేయడము అనేది అద్భుతం. దీనినే సిద్ధాంతపరమైన భాషలో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ సావర్నిటీ ఆఫ్ గాడ్ అని పిలుస్తూ ఉంటారు. మానవుని బాధ్యత, దేవుని యొక్క సార్వభౌమత్వము అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఒకటి అర్థం చేసుకోవాలి, సమస్తము దేవుని కంట్రోల్లోనే ఉన్నాయి. ఆయన అనుమతించకుండా ప్రపంచంలో ఏది జరగదు. గాడ్ ఈజ్ ద అల్టిమేట్ రూలర్ ఓవర్ ఎవ్రీథింగ్. అయితే దేవుడు ఈ మానవాళి కొరకు, ఈ యొక్క సర్వమండలం కొరకు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ఏ దేశాన్ని ఎలా నడిపించాలి, ఏ వ్యక్తులను ఎలా నడిపించాలి, తనను నమ్ముకొనిన వారిని ఎలా నడిపించాలి, తనను నమ్ముకొనని వారిని ఎలా నడిపించాలి అనేది ఆయన అల్టిమేట్ ప్రణాళికను బట్టి, ఆయా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుందాం. ఇజ్రాయెల్ దేశం క్రైస్తవ దేశమా? యూదులందరూ క్రీస్తుని నమ్ముతారా? క్రీస్తును నమ్మే యూదులు చెప్పుకోదగ్గ మంది ఉన్నా కానీ ఓవరాల్ గా యూదులు క్రీస్తును నమ్మరు. కానీ ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడే తన దక్షిణ హస్తము చేత ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు అనంటే దేవుడు ఈ దేశం ఎడల అల్టిమేట్ గా 1000 ఏండ్ల పరిపాలనలో ఈ యొక్క భూమండలం ఎడల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి, మిగతా దేశాలన్నిటి ఎడల దేవుడు ఏ ప్లాన్ ని కలిగి ఉన్నాడో ఆ ప్లాన్ ని బట్టి ప్రస్తుతము ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు తన దక్షిణాస్తంతో నడిపిస్తూ ఉన్నాడు. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ దేశం అనేది చాలా చిన్న దేశం. వారి జనాభా కూడా మిగతా ప్రధానమైన పట్టణాల కంటే వీరి దేశ జనాభా తక్కువగా ఉంటుంది. అంతటి చిన్న దేశము, అంత తక్కువ జనాభా కలిగిన దేశము చుట్టూ ఉన్న ప్రపంచ దేశాలని ఎలా గడగడలాడించగలుగుతుంది? ఇది కేవలము మానవ ప్రమేయం వలననే కాదు, దేవుని ప్రమేయం కూడా ఉన్నది. యూదులు తిరిగి వారి దేశానికి వచ్చినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. ఎందుకు అనంటే అప్పుడు ఆ భూభాగం మొత్తము భయంకరంగా ఎండిపోయినట్టుగా ఉంది, అరణ్యముగా ఉన్నది. దీన్నేం బాగు చేస్తారా బాబు అన్నట్టుగా ఉంది దేశం యొక్క దుస్థితి. అటువంటి దేశాన్ని ప్రపంచ దేశాలు సైతము ఆశ్చర్యపోయే విధంగా మార్చారు. అదేముంది, మానవ టెక్నాలజీ ద్వారా ఆ రకంగా చేశారు అనుకోవచ్చు. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మరుసటి రోజే మిగతా అరబ్ దేశాలంతా భయంకరంగా మూకుమ్మడిగా ఇజ్రాయెల్ దేశం మీద పడినప్పుడు మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ దేశానికి అంత బలగం లేదు, అంత బలము లేదు, ఆయుధ సామాగ్రి అంతకన్నా లేదు. అయినా గాని ఉన్న తక్కువ ఆయుధాలతోటి వాళ్ళు గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఆ యొక్క యుద్ధంలో చాలా మంది సైనికులైతేనేమి, ప్రధానమైన సైన్య అధికారులైతేనేమి యుద్ధం జరిగేటప్పుడు వారు ఎదుర్కొన్న, వారు ఎక్స్పీరియన్స్ అయిన అద్భుతాలను వారు చెప్పడం జరిగింది. సడన్ గా శత్రువులు వారి మీద పడి దాడి చేసినప్పుడు, చుట్టూ సరౌండ్ చేసినప్పుడు, ఇంకా అయిపోయింది అన్న పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా ఒక అద్భుతమైన మార్గం తెరవబడి వారు విజయాన్ని ఏ రకంగా పొందుకున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది దేవుడే జరిగించాడు అని వారు చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాలలో డైరెక్ట్ గా కొంతమంది దేవదూతల ఆకారాలను కూడా చూశారు. ఇక్కడున్న యూదులు కూడా అంటా ఉంటుంటారు ఇజ్రాయెల్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ మిరాకిల్స్ అనేసి. సో దేవుడు తన అల్టిమేట్ ప్రణాళికలో భాగంగా ఏ దేశాన్ని ఎలా నడిపించాలో ఆయన నడిపిస్తాడు. ఇజ్రాయెల్ దేశం పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో ఇజ్రాయెల్ దేశం ప్రధానంగా ఉండబోతూ ఉన్నది కాబట్టి యూదులు తిరిగి ధర్మశాస్త్రం వైపు పునరుద్ధరింపబడనై ఉన్నారు కాబట్టి వారిని ఈ రకంగా నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఇదే విధముగా వ్యక్తుల పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. వాళ్ళు క్రైస్తవులైనా కానీ క్రైస్తవులు కాకపోయినా కానీ ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రకమైన నడిపింపును కలిగి ఉంటాడు. క్రైస్తవులు కాకపోతే వారి అవిధేయతను దేవుడి ప్రణాళికను నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు. వారు క్రైస్తవులు కాని వారు క్రైస్తవులను హింసిస్తున్న విధానాన్ని కూడా దేవుడు అల్టిమేట్ గా తన మహిమ కొరకే వాడుకుంటాడు. ఇప్పుడు
క్రైస్తవుల ఎడల కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉంటాడు. అది వ్యక్తిని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ యొక్క క్రికెటర్ జెమిమా రోడ్రిక్స్ పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అని అంటే, జెమిమా తండ్రి వాళ్ళ ఇంట్లో ఒక ప్రార్థన పెట్టుకున్నాడు. ఆ ప్రార్థనను పెట్టుకున్నందుకు ఈ యొక్క జెమిమా తండ్రి మత మార్పిడిని ప్రోత్సహిస్తా ఉంటున్నాడు, ఇదిగో మత మార్పిడి చేస్తా ఉంటున్నాడు అనేసి భయంకరంగా వాళ్ళని టార్చర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో జెమిమానైతేనేమి, జెమిమా కుటుంబాన్ని అయితేనేమి టూ మచ్ గా ట్రోల్ చేశారు. మానసికంగా వారిని భయంకరంగా ఇబ్బంది పెట్టారు. అన్ని ప్లాట్ఫామ్స్ లో వాళ్ళని టార్చర్ చేశారు. ఏకంగా ముంబై క్రికెట్ క్లబ్ అయితే జెమిమా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి పడేసింది. అప్పటి నుండి జెమిమా చాలా కృంగిపోయింది. ఇంట్లో ఒక ప్రార్థన పెట్టుకున్నందుకు దేశం మొత్తం రాద్ధాంతం అయిపోయింది. దానికి తోడు జెమిమా కూడా తన ఫామ్ కోల్పోయింది, ఫోకస్ చేయలేని పరిస్థితికి వచ్చేసింది. ఈ యొక్క వరల్డ్ కప్ లో కూడా తనంతగా రాణించలేదు. ఒకానొక టైంలో ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ ఆడకుండా తనను బెంచ్ మీద కూర్చోపెట్టడం జరిగింది. తను ఒకానొక దశలో క్రికెట్ లో సరిగ్గా రాణించలేకపోవడానికి గల కారణము నైపుణ్యము లోపించడం కావచ్చు. అంతేకాదు, నైపుణ్యము ఉన్నా కానీ దేవుడు తన జీవితంలో తన ఎడల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి ఈ రకమైన గడ్డు పరిస్థితిని అనుమతించి ఉండవచ్చు. దేవుడు తనను ఆత్మీయంగా ఇంకా బలపరచడానికి, తన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక వైపు తనను నడిపించడానికి, తన నైపుణ్యం మీద కాక తన దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటో రుచి చూపించడానికి ఈ ట్రోలింగ్స్ ని, ఈ అపోజిషన్ ని, ఈ గడ్డు పరిస్థితిని దేవుడు అనుమతించి ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో తన కాన్ఫిడెన్స్ మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడింది, దేవుడి వాగ్దానాల మీద ఆధారపడింది. ఎందుకు అనంటే తన పోస్ట్ లో చాలా వరకు వాక్యాలు ఉంటాయి. ఈవెన్ మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, రాత్రి వేళ దుఃఖము కలిగినను ఇదిగో ఉదయముననే సంతోషము కలుగును అని వాక్యం చెబుతా ఉంది, బైబిల్ చెబుతా ఉంది అనేసి ఆ వాక్యాలను కోట్ చేయడం జరిగింది. ప్రార్థన చేసుకుంది, దేవుని చిత్తానికి అప్పచెప్పింది. భయంకరమైన తుఫానులో సైతము దేవుని యొక్క సమాధానాన్ని పొందుకుంది, ఆ ప్రశాంతతను పొందుకుంది. దాని ద్వారా తను ఫోకస్ చేయగలిగింది. కరెక్ట్ గా ఫోకస్ చేసి తన నైపుణ్యాన్ని తను పెంపొందించుకోవడం జరిగింది. తద్వారా ప్రాముఖ్యమైన మ్యాచ్లో జట్టు గెలవడానికి తను ప్రధానమైన పాత్ర పోషించడం జరిగింది. క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు. క్రైస్తవ్యం అనేది ఒక వ్యక్తిగత సహవాసము. క్రైస్తవ్యం అనేది ఏదో ఆచార సంప్రదాయాలను పాటించేది కాదు. క్రైస్తవ్యం అనేది దేవుడితో మనం కలిగి ఉండే సహవాసం. అమ్మ నాన్నతోటి, తోటి కుటుంబీకులతోటి, ఫ్రెండ్స్ తోటి మనం ఎటువంటి రిలేషన్షిప్ ని కలిగి ఉంటామో, క్రైస్తవ్యం అన్నా కానీ మన రక్షకుడితోటి వ్యక్తిగతంగా మనం అటువంటి రిలేషన్షిప్ ని కలిగి ఉండడం, ఆ కనెక్షన్ ని కలిగి ఉండడం. ఈ జెమిమా రోడ్రిక్స్ కూడా దేవునితో అటువంటి రిలేషన్షిప్ ని కలిగి ఉన్నది కాబట్టి, ఆ కనెక్షన్ ని కలిగి ఉన్నది కాబట్టి తను ఒకటి గ్రహించింది, నేను ఎంత నైపుణ్యాన్ని కలిగి ఉన్నా గానీ, నాకెంత టాలెంట్ ఉన్నా కానీ, నా దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోతే, నా దేవుడు నాకు ప్రశాంతతని ఇవ్వకపోతే, ఇదిగో చాలా మంది నన్ను ట్రోల్ చేస్తూ ఉంటున్నారు, అసలు ఇంకా జట్టులో చోటు కూడా దక్కని పరిస్థితికి వచ్చాను. ఇటువంటి పరిస్థితుల్లో నా దేవుడు నాకు హెల్ప్ చేసి ఆ హృదయంలో ఆ ప్రశాంతతనిచ్చి ఫోకస్ చేయడానికి సహాయం చేశాడు కాబట్టి నేను ఈ రకంగా ఆడగలిగాను అని తనకు నిశ్చయిత వచ్చేసింది. తన జీవితంలో దేవుడు ఎంత పాత్ర పోషించాడో తన ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల ఆ రోజు ఆ రకంగా దేవుణ్ణి మహిమపరచడం జరిగింది. తనకు తెలుసు, ఇదిగో నా యేసుక్రీస్తు ప్రభుల వారు నాకెంతో సహాయం చేశాడు, ఇదిగో నా యేసుక్రీస్తు ప్రభుల వారే నన్ను ఈ రకంగా నడిపించాడు అని చెప్పడం వలన తనను ఇంకా టార్గెట్ చేస్తారు అని తెలుసు, తనని ఇంకా ట్రోల్ చేస్తారు అని తెలుసు. అయినా కానీ తనను గొప్ప చేసుకోవడం కంటే తనను నడిపించిన దేవుణ్ణి మయపరచడము తనకు ప్రాముఖ్యం కాబట్టి ధైర్యంగా ఆ బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మతాన్ని ఆచరించే వారికి దీని ప్రాముఖ్యత తెలియదు. మార్గాన్ని ఆచరించే వారికి, లోకరక్షకుడితోటి ఆ సహవాసం కలిగి ఉండాలి అన్న వారికి మాత్రమే దీని యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఓకే, ఇంకా ప్రశ్న మిగిలే ఉంది. అంటే మరి ఆస్ట్రేలియా టీంలో కూడా ఆ రకంగా ప్రార్థన చేసేవారు లేరా? వాళ్ళు కూడా యేసయ్యా నేను గెలవాలి అని దేవుని దగ్గర ఏడ్చి ఉండకపోవచ్చా? ఆ టీంలో ఎవరో ఒకరు కూడా ఏ రకంగా ప్రార్థన చేసి ఉండవచ్చు కదా, మరి వారి ప్రార్థనకు జవాబు ఇవ్వలేదా మీ యేసుక్రీస్తు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ క్రైస్తవేతరులకు అర్థం కానిది ఏంటి అని అంటే, క్రైస్తవులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు క్రైస్తవులు ఓటమిని ఎదుర్కొన్నా గాని, విజయాన్ని పొందుకున్నా గాని, ఓటమిలో విజయములో సైతము దేవుడి నామం మహిమపరచబడుతుంది.
ఒక దశలో జమీమాను దేవుడు పరీక్షించాడు, ఒక భయంకరమైన అరణ్యం గుండా తీసుకుని వెళ్ళి అల్టిమేట్ గా విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా టీంలో కూడా ఎవరైనా నిజంగా ప్రార్థన చేసినా గానీ ఒకవేళ వాళ్ళు ఓడిపోయినట్లయితే అది కూడా వారికి ఒక పరీక్ష వలె ఉంటుంది. ఓటమిని ఎలా చూడాలి, ఓటమిలో దేవుడి మీద ఎలా ఆధారపడాలి, దేవుడి సహాయంతో ఓటమిని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా వారి ఆత్మీయ జీవితంలో అదొక పరీక్ష. వారికి ఓడిపోయినప్పుడు కూడా వారు కనపరిచే ఆ విశ్వాసము కావచ్చు, ఆ ఆత్మస్థైర్యము కావచ్చు, ఓటమి సమయంలో కూడా దేవుడి నామమునకే మహిమ అని అనడము కావచ్చు, అది చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తూ ఉన్నది, వారి కుటుంబీకులను ప్రభావితం చేస్తుంది తప్పకుండా. ఆ రకంగా దేవుడి నామము ఓటమిలో సైతం మహిమపరచబడుతుంది. మనం వాక్యంలో గమనించినట్లయితే పౌలు గారు జైలు పాలైనప్పుడు, సంఖ్యల చేత బంధింపబడినప్పుడు పౌలు గారి సంఖ్యలను బట్టంట చుట్టూ ఉన్న క్రైస్తవుల యొక్క హృదయం మండింపబడిందంట. సువార్త ప్రకటించడానికి దైవికమైన రోషముతో నింపబడ్డారంట. అంటే ఏంటి? కొన్ని మార్లు సంఖ్యలు, అపజయము, బంధకాలు కూడా మన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది. ఆ బంధకాలలో మనం ఎటువంటి దైవికమైన ప్రవర్తనను, దైవికమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అనే దాన్ని బట్టి కూడా దేవుడి నామము మహిమపరచబడుతుంది. క్రైస్తవులమైన మనము గెలిచినా స్తుతిస్తాము, ఓడినా స్తుతిస్తాము. గెలిచినా ఎందుకు స్తుతిస్తాము అని అంటే అది కేవలము మన టాలెంట్ వలన కలిగినది కాదు, కేవలము మన నైపుణ్యం వలన కలిగినది కాదు, కానీ దేవుడి కృప వలననే అనేసి దేవుడిని స్తుతిస్తాము. ఓడినా ఎందుకు స్తుతిస్తాము అని అంటే ఈ ఓటమిలో దేవుడు మనకు నేర్పించే పాఠాలను బట్టి, ఈ ఓటమి ద్వారా దేవుడు మనలో కలిగించే ఆత్మీయ ఫలాలను బట్టి, ఈ ఓటమి తర్వాత దేవుడు మనకు అందించబోయే అద్భుతమైన విజయాన్ని బట్టి మనం దేవుడిని స్తుతిస్తాం. సో దేవుడు తనను నమ్ముకున్న వారి ఎడల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి, వారిని ఏ టైంలో ఎలా ఎలా నడిపించాలి అన్న విధానాన్ని బట్టి, అంతేకాదు వారి ప్రిపరేషన్ని బట్టి, వారి యొక్క ఒబీడియన్స్ ని బట్టి, వారి యొక్క విధేయతను బట్టి ఎవరికి ఏ సమయంలో ఏ ఏ విజయాన్ని ఇవ్వాలి, ఎవరిని ఏ సమయంలో ఎలా ఎలా నడిపించాలి అనేది దేవుడికి తెలుసు. ఇప్పుడు మనము వర్షం దగ్గరికి వచ్చేద్దాం. ఇంతకుముందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒకే ఊరిలో ఒక రైతు ప్రార్థన చేస్తున్నాడు, పాస్టర్ గారు సంఘం కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నది. మరి దేవుడు ఎవరికి జవాబిస్తాడు? చూడండి, దేవుడు పలు విధాలుగా ఆ యొక్క ప్రార్థనకు జవాబిచ్చే అవకాశం ఉంది. పంట ఎండిపోకుండా మొదటి రోజు మీటింగ్ అయిపోయాక వర్షాన్ని కుమ్మరించే అవకాశం ఉంటుంది. ఇటు మీటింగ్ జరుగుతుంది, అటు తర్వాత పంటకు నీళ్లు కూడా వస్తాయి. రెండవ రోజు మీటింగ్ జరిగే సమయం వరకల్లా ఆ వర్షం ద్వారా ఏర్పడిన చిన్నపాటి అంతరాయాన్ని వాళ్ళు సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న రైతులందరి యొక్క పంటలను కాపాడు నిమిత్తము, తద్వారా ఆహారం విషయంలో ఆ సమతుల్యతను కాపాడు నిమిత్తము దేవుడు కంటిన్యూగా వర్షాన్ని కురిపించే అవకాశం ఉంది. అలా కురిపిస్తే మరి మీటింగ్ లో పరిస్థితి ఏంది, వీళ్ళ ప్రార్థనలు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆ రకంగా వర్షం కురిపించడం అనేది ఆ సంఘస్థులకు ఒక పరీక్ష. అంటే ఏంటి అనంటే మనం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా కానీ చివరికి దేవుడి చిత్తము మాత్రమే నెరవేర్చబడుతుంది అని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాదు ఏమి జరిగినా దేవుడి నామం మహిమపరచబడుతుంది అని వారు అర్థం చేసుకోగలుగుతారు. ఎలా? ఆ యొక్క వర్షం వచ్చేసి ఆ యొక్క చర్చ్కు గాని, ఆ యొక్క ప్రాంగణానికి గాని ఏమైనా అంతరాయం జరిగిపోయి ఇంకా భయంకరంగా ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా కానీ, తద్వారా అదంతా నాశనం అయిపోయినా గానీ, చాలా మంది క్రైస్తవేతరులు చూసి హేళనగా మాట్లాడుతూ ఉన్నా గానీ, అబ్బో వీళ్ళు అట్లా అనుకున్నారు, ఇట్లా అనుకున్నారు, ఏదో దేవుడిని ఆరాధన చేద్దాం అనుకున్నారు, ఇదేంద్ర ఇంత వర్షం వచ్చి మొత్తం నాశనం అయిపోయింది అనేసి దేవుడి నామముని హేళన చేస్తూ ఉన్నా కానీ, ఏదైనా కూలిపోయినా గానీ, తద్వారా ఆ సంఘాన్ని, ఆ ప్రాంగణాన్ని ఇంతకు ముందు కంటే దేవుడు గొప్పగా పునరుద్ధరిస్తాడు. వర్షంలో కలిగిన లాస్ ని బట్టి అప్పటికప్పటికి ఏంది దేవా అన్న పరిస్థితి ఏర్పడినా గానీ, తద్వారా దేవుడు నడిపించే విధానము పూర్వము కంటే ఇంకా ఉన్నత వైభవంగా దేవుడు నడిపిస్తాడు. దాన్ని బట్టి విశ్వాసులకు కూడా ఒక ఆలోచన వచ్చింది. మనం మీటింగ్ల కొరకు ప్రార్థన చేశాం, వర్షం వల్ల మొత్తం నష్టం అయిపోయింది, చాలా కూలిపోయాయి, అవమానకరంగా అయిపోయింది అని అనుకున్నాము. కానీ చివరికి దేవుడు ఎంత అద్భుతంగా నడిపించాడురా, పూర్వము కంటే ఉన్నతమైన వైభవాన్ని ఇచ్చాడు కదా అనేసి, అరే ఏం జరిగినా సమస్తము సమకూడి మేలే జరుగుతుంది అన్న కన్క్లూజన్ కి ఆ సంఘస్థులు వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు వర్షాన్ని కురిపించలేదు అనుకుందాం, మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది అనుకుందాం, అప్పుడు రైతు పంట ఎండిపోయింది అనుకుందాం. ఈ సందర్భం ఏంటి? రైతుకు పరీక్ష. దేవుని మీద ఇంకా మనం ఆనుకోవాలి, దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు అని వారికి చెప్పడానికి, వారిని ఆత్మీయంగా బలపరచడానికి అదొక పరీక్ష. ఎందుకు అనంటే దేవుడు ఏ రకముగా నేను అద్భుతము చేయగల దేవుడు. సో
ఎవరి ఆత్మీయ పరిపక్వతను బట్టి, దేవుడు ఎవరి ఎడల ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు అన్నదాన్ని బట్టి, ఎవరి జీవితంలో అద్భుతం ముందు చేయాలి, ఎవరి జీవితంలో అద్భుతాన్ని డిలే చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. సో అర్థమైందా? ఆస్ట్రేలియా వాళ్ళు కూడా క్రైస్తవులే కదా అన్న ప్రశ్నను మనం కేవలము ఒక్క కోణంలో చూడలేము, డిఫరెంట్ కోణాలలో చూడాలి. అందులో భాగంగానే ప్రతి తెల్లోళ్ళు క్రైస్తవులు కాదు అనేది మనం చూసాము. అటు తర్వాత ప్రపంచాన్ని ముందుకు నడిపించడానికి దేవుడు ఎటువంటి న్యాచురల్ లాస్ ఏర్పాటు చేశాడు అనేది మనం చూసాము. అంతేకాదు దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చుకునే నిమిత్తము దేశాలను ఏ రకంగా నడిపిస్తాడు, అటు తర్వాత వ్యక్తులను ఏ రకంగా నడిపిస్తాడు, క్రైస్తవులను ఏ రకంగా నడిపిస్తాడు, క్రైస్తవేత్తలను ఏ రకంగా నడిపిస్తాడు అనేది మనం చూసాం. ఒక క్రైస్తవుడికి విజయాన్ని ఇవ్వడం ద్వారా ఎటువంటి ఫలాన్ని తీసుకొని వస్తాడు, ఓటమిని ఇవ్వడం ద్వారా ఏ రకంగా వారిని నడిపిస్తాడు అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు మనము జమీమా సాక్ష్యం దగ్గరికి వద్దాం. దయచేసి గమనించండి, ఈ కాలంలో చాలా మంది క్రైస్తవ యవనస్తులే అని కాదు, చాలా మంది కూడా బైబిల్ పట్టుకొని మందిరాన్ని వెళ్ళడానికి కూడా సిగ్గుపడుతున్న క్రైస్తవులు ఉన్నారు. బైబిల్ పట్టుకొని అలా వెళ్తా ఉంటుంటే ఎవడు ఏ రకంగా కామెంట్ చేస్తాడు అనేసి సిగ్గుపడి బైబిల్ పట్టుకోకుండా మందిరానికి వెళ్ళే క్రైస్తవులు లేకపోలేదు. చాలా మంది వారి పనుల దగ్గర, వారి ఆఫీసుల దగ్గర, వారి కాలేజెస్ లో, వారు చదువుకుంటున్న స్థలాలలో క్రీస్తు గురించి మాట్లాడడానికి సిగ్గుపడేవారు చాలా మంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఆల్రెడీ తన కుటుంబము క్రీస్తు నామమును బట్టి భయంకరమైన ట్రోల్ చేయబడ్డారు, భయంకరంగా వేధింపబడ్డారు. అయినా కానీ తన వేదనలో దేవుడు తనను నడిపించిన విధానాన్ని బట్టి ఆ ప్రపంచ వేదిక మీద ధైర్యంగా క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పడం జరిగింది. అలా చెప్పడం వలన తప్పకుండా మరలా తను ట్రోల్ చేయబడిద్ది అని తనకు తెలుసు. ఏది ఏమైనాను నా దేవుడి నామం మహిమపరచబడాలి అని క్రీస్తు గురించి తన సాక్ష్యం చెప్పడం జరిగింది. కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ ఆమె వాక్యాలే కాదు, ఆమె సినిమా పాటలు కూడా పాడుతుంది, సినిమా పాటలు కూడా డాన్స్ చేస్తుంది అని కొంతమంది అనుకోవచ్చు. నిజమే. ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, ఇంతటి భయంకరమైన అపోజిషన్ లో కూడా తాను ధైర్యంగా ప్రపంచ వేదిక మీద క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పింది అని అంటే తన విశ్వాస విషయంలో, క్రీస్తుతో తను కలిగి ఉన్న సహవాస విషయంలో తను చాలా సీరియస్ గా ఉంది. మరి సినిమా పాటలు పాడుతుంది కదా, సినిమా పాటలకు అప్పుడప్పుడు డాన్స్ చేస్తుంది, రీల్స్ చేస్తుంది కదా అని కొంతమంది అనుకోవచ్చు. చూడండి, పరిపక్వత అనేది ఒకేసారి రాదు, ఒకే రాత్రికి రాదు. తను ఆత్మీయంగా ఒక పరిపక్వతలో ఉన్నది, అయితే అక్కడ నుండి తాను ఇంకా ఎదుగుతూ వెళ్ళాలి. అలా ఎదుగుతూ ఉన్న క్రమములో దేవుడు ఇటువంటి వాటిని కూడా నెమ్మదిగా తొలగించే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనల్నే ఎగ్జామిన్ చేసుకుందాం. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఒకేసారి అంతా వదిలేసి ఇంకా ఒకేసారి గొప్ప భక్తుల్లాగా మారిపోయామా? కాదు కదా. శాంటిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్. ఏది ఏమైనా కానీ మనమందరము ముఖ్యంగా ఈ యొక్క జెమిమా రోడ్రిగ్స్ గురించి, వారి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేద్దాం. వాళ్ళు చాలా ప్రెషర్ గుండా వెళ్తా ఉంటున్నారు, చాలా ట్రోలింగ్ గుండా వెళ్తా ఉంటున్నారు, చాలా అపోజిషన్ గుండా వెళ్తా ఉంటున్నారు. కాబట్టి దేవుడు వారికి ఒక గొప్ప సమాధానాన్ని అనుగ్రహించులావున, ప్రశాంతతను అనుగ్రహించులావున, వీటన్నిటిని ఫేస్ చేయగలిగే ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని దేవుడు వారికి అనుగ్రహించులావున మనం అందరం ప్రార్థన చేద్దాం. అంతేకాదు భవిష్యత్తుల యొక్క జమీమాను దేవుడు బలమైన సాధనముగా వాడుకునేలాగున మనం అందరం ప్రార్థన చేద్దాం. మనం ఉన్న స్థలములో, మనం ఉన్న పనిలో మనము ఎంతవరకు దేవునికి సాక్షిగా మనం ఉంటున్నాం, అవకాశం వస్తే ధైర్యంగా దేవుని కొరకు ఎంతవరకు నిలబడగలుగుతున్నాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. చాలా సమయాలలో, చాలా సందర్భాలలో క్రీస్తు అనే పేరు తీయడానికి కూడా సిగ్గుపడే పిరికి క్రైస్తవుల కొరకు కాదు దేవుడు చూసేది. అవసరం వచ్చినప్పుడు ధైర్యంగా వారి నమ్మకాల కొరకు, వారి విశ్వాసం కొరకు, క్రీస్తు కొరకు నిలబడే ధైర్యవంతులైన క్రైస్తవుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. అటువంటి ధైర్యం చేత మనం అందరం నింపబడి క్రీస్తుకు మహిమకరంగా ముందుకు కొనసాగుదము గాక. ఆమేన్.